వృషభ రాశి వారికి జూలై నెల ఫలితాలని కనుక చూసినట్లయితే గ్రహచార గతులు అన్నీ కూడాను చాలా సక్రమంగా ఉన్నాయి. అన్ని రంగాల వారికి కూడాను అనుకూలవంతమైనటువంటి సత్ఫలితాలు కలిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. అదృష్టవంతులకు ఆపదలు సంపదలే అనేటువంటి ప్రాతిపదిక కూడా ఈ రాశి వారికి కనిపిస్తోంది. అమ్మో, అంత దురదృష్టం పట్టబోతోందా అని భయపడుతుంటే ఉన్నట్టుండి అదృష్టంగా అది మారటానికి ఆస్కారం ఉంది. వాళ్ళని చోటుకి వెళ్తున్నాం, అక్కడ ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి వెళ్తే ఇతన్ని చాలా కీర్తివంతుడుగా గొప్పవాడుగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడాను సన్మానించడం జరుగుతుంది. అనుకూలవంతమైనటువంటి ప్రభావాలు కనిపిస్తాయి అన్నమాట. ఆదాయం కూడాను చాలా బాగుంటుంది. అన్నిటికన్నా మించింది ఆరోగ్యం కాబట్టి ఈ నెలంతా కూడాను ఈ రాశి వారికి ఆరోగ్య లాభం బాగా ఉంది. అంటే సరైనటువంటి తమ సమయంలో చక్కగా భోజనం అమర్చడం, ఆరోగ్య సూత్రాలు పాటించడం, ఉదయం 5:30కే లేచి యోగా వంటి కార్యక్రమాలు నిర్వహించుకొని చక్కగా హుషారుగా తిరగటం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కలిగేటువంటి ఇదన్నమాట. సమాగమనం కూడా బాగుంటుంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు మరింత సంఘంలో ఉన్నతమైనటువంటి స్థితిని తీసుకొచ్చేదిగా ఉంటాయి. పెద్దవారితో పరిచయాలు కూడాను చాలా చక్కగా ఏర్పడతాయి. వీరికి ఉండేటువంటి కోర్టు వ్యవహారాలు కూడాను విజయ పరంపరలో కొనసాగడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. పుణ్యకార్యాలు చేయటం జరుగుతుంది. పుణ్యకార్యాలు చేయాలి అనేటువంటి తలంపు మనసుకు రావటం నిజంగా అదృష్టంగానే చెప్పాలి. ఎందుకంటే ఈ ఆరాట పోరాట వ్యవస్థలో ప్రతినిత్యం కూడాను డబ్బు 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 అంటూ జీవితాన్ని కొనసాగించే ఈ రోజుల్లో పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి సంకల్ప సిద్ధి కలగటం వలన లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ఎందుచేతనంటే ఈ జన్మలో చేసినటువంటి దానమే మనకి మరొక జన్మలో సహకరిస్తుంది. గత జన్మలో చేసిన పుణ్యాలే ఈ జన్మలో మనకి సహకరిస్తున్నాయని కదా శాస్త్రం చెప్పేటువంటి నిగూఢ రహస్యం. ఈ వృషభ రాశి వారు చాలా జీవన సౌఖ్యాన్ని పొందుతారు. వీళ్ళకి అనుకూలమైనటువంటి రోజులు కనుక పరిశీలన చేసినట్లయితే 4, 7, 14, 16, 21, 25. ప్రతికూలవంతమైనటువంటి రోజులు కనుక పరిశీలన చేసినట్లయితే 2వ తారీఖు, 9వ తారీఖు, 12వ తారీఖు, 18వ తారీఖు, 23వ తారీఖు, 27వ తారీఖు, 29వ తారీఖు. వీళ్ళు కొలవవలసినటువంటి దేవుడు కలియుగవాసుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం, లేక స్వామివారి సుప్రభాతాన్ని ప్రతినిత్యం కూడా నుంచొని తూర్పు ముఖంగా నిత్యం కూడా పఠించడం సర్వవిధ శ్రేయోదాయకంగా చెప్పాలి. వీరు ధరించవలసినటువంటి దుస్తులు ఎక్కువగా ఆకుపచ్చ లేక పసుపచ్చ రంగు దుస్తులు ధరించడం సర్వవిధ శ్రేయోదాయకం. వీరు నిత్యం కూడా పఠించవలసినటువంటి మంత్రం ఓం నమో నారాయణాయ.